హరే కృష్ణ. వెల్కమ్ టు శ్రీకృష్ణ పూజా సామాగ్రి. ప్రతిరోజు ఒక్కొక్క రకమైన దైవిక వస్తువు గురించి క్లుప్తంగా తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ముత్యం శంకు గురించి తెలుసుకుందామండి. ముత్యం శంకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తుంటారండి. ముత్యం శంకుని మనం సోమవారం, శుక్రవారం, దీపావళి, అక్షయ తృతీయ వంటి ముఖ్యమైన రోజుల్లో పూజ చేసుకోవచ్చండి. పూజ కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ మనం గంగా జలంతో కానీ, పసుపు నీటితో కానీ ముత్యం శంకుని శుద్ధి చేసుకొని, ఒక తెల్లని వస్త్రం పైన గానీ, బియ్యం పైన గానీ, లేదా అష్టలక్ష్మి పీఠం మీదైనా మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ధూపం చూపించి మంచిగా పూజ చేసుకొని, ఆ పూజ చేసిన ముత్యం శంకుని వ్యాపారస్తులైతే క్యాష్ కౌంటర్‌లో, అదే విధంగా ఇంట్లో అయితే గనక ధనం దాచుకునే బీరువాలో గానీ పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలుంటాయండి. ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదే విధంగా మనకి చంద్రగ్రహ దోషాలున్న వాళ్ళు గనక ఈ ముత్యం శంకుని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారండి. ఇంకా దంపతులు గనుక ప్రతి సోమవారం ముత్యం శంకుని పూజ చేసుకోవడం వలన మంచి అన్యోన్యత పెరుగుతుందండి. భగవద్ అనుగ్రహం కలుగుతుందండి. అంతేకాకుండా ఈ ఋతు సంబంధమైన సమస్యలున్న వాళ్ళు గానీ, లేదంటే ప్రసవ సమస్యలున్న వాళ్ళు ఈ ఇటువంటి ముత్యం శంకుని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారండి. అన్ని రకాల పూజా సామాగ్రికి మరియు హెల్తీ ప్రొడక్ట్స్‌కి శ్రీకృష్ణ పూజా సామాగ్రిని విజిట్ చేయండి. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి. థాంక్ యూ. హరే కృష్ణ.